హలో అండి, నేను ఈరోజు మీకోసం సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక చిన్న గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసుకొని ఆ కుక్కర్లోనే పెట్టుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసి ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. దానిలోనే విడిలో నేను ఒక చిన్న గ్లాస్లో మామిడికాయ వరుగుల్ని పెట్టి కొంచెం వాటర్ పోసేసి లిడ్ పెట్టేస్తున్నాను. 4 విజిల్స్ వచ్చాక మెత్తగా అయిపోతాయి. మీరు కావాలి అని అనుకుంటే వరుగుల ప్లేస్లో చింతపండుని కూడా బయట విడిగా నానబెట్టుకుని ఆ పులుసుని యూజ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని వరుగులు కూడా ఆ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేస్తాను. మెత్తగా స్మాష్ చేసినాక తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకుని దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, సొరకాయలు, టమోటాలు, మునక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ, కరివేపాకు ఇవన్నిటిని మనం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. తర్వాత దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా కలిపి ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉడకనిద్దాము. ఒకసారి అలా అంతా కలిపేశాక మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిస్తే, మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిచ్చాము అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ 75% కుక్ అయిపోతాయి. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నాము వెజిటేబుల్స్ ఒక 75% ఉడికాయా లేదా అని. అవి ఉడికిపోయాక దానిలో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ఆఫ్ కారము యాడ్ చేసుకున్నాము. సో అది కారము, ధనియాల పొడి పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి తర్వాత దానిలోకి ముందుగా స్మాష్ చేసి పెట్టుకొని పప్పుని ట్రాన్స్ఫర్ చేద్దాము. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశాక దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి ఎంత రిక్వైర్డ్ వాటర్ కావాలి అంటే అంత యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకొకటి ఏంటంటే, ఈ వాటర్ ప్లేస్లో మీరు ఒరుగులు అనేది నేను వేసాను కాబట్టి జస్ట్ నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నారు. మీరు ఒరుగుల్ని లేవు అని అనుకుంటే బేసిక్గా చింతపండు యూజ్ చేసి చింతపండుని బాగా మెత్తగా పిసుక్కొని ఆ వాటర్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఉప్పు అన్నీ చెక్ చేసేసుకొని ఆ వెజిటేబుల్స్ మిగిలిన 25%ని ఉడకనిద్దాము. సో పప్పు కూడా చిక్కపడి దగ్గరగా అవుతుంది. సో ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి కొంచెం కొరియాండర్ని యాడ్ చేసేద్దాము. సో ఇంతేనండి, సింపుల్గా. ఎటువంటి సాంబార్ మసాలా అలాంటివి ఏమీ లేకపోయినా సరే మనం సాంబార్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.